ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులతో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కి లోబడి పనిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారి సమస్యలపై సీఎం రేవంత్ తో మాట్లాడి పరిష్కారం చేస్తామని అన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ హయాంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోలేకపోయారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కొన్ని కోట్ల రూపాయల మేరకు ఎల్ఓసీలు ఇస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నేను ఎటు రాసిన, కోదండం గారు రాసిన ఎల్ఓసీలు ఇస్తా ఉన్నాం. నిమ్స్లో ప్రైవేట్ హాస్పిటల్కి బంద్ చేసాం. కారణం మాకన్నా ఎక్కువ మీకు బాగా తెలుసు ఎందుకు మానేయాల్సి వచ్చిందో. అదేవిధంగా సిఎంఆర్వై కూడా ఇస్తా ఉన్నాం. ఎన్ని వేల చెక్కులు సార్ మనం క్లియర్ చేసిన గత ప్రభుత్వంలో ఉన్నాయి. దాదాపు 30,000 చెక్కులు గత పాలకులు మిగిల్చిపోతే మేము ఇచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30,000 చెక్కులు క్లియర్ చేసినాం. ఆ దశగా ఆలోచిస్తే కేసీఆర్ గారు, కోదండం గారిని నేను అభినందిస్తాను. ఉద్యమంలో పాత్ర పోయించి నేను కూడా అభినందిస్తాను. కానీ 10 ఏళ్ల పాలన చూసుకున్నప్పుడు శుతిలేని సంసారం నడిపి ఇలా మీలాంటి సమస్యలంతా కూడా గాలి వదిలేసి కనీసం చెప్పుకుందామంటే ధర్నా చౌకులు ఎత్తేసి వీళ్ళు ఇంత ఘనంగా చెప్పుకుంటా ఉన్నారు.